హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చుక్కకూర పులుసు. చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోటి కమ్మగా పుల్ల పుల్లగా ఉండే చుక్కకూర పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా పెద్ద కట్ట చుక్కకూరను తీసుకొని లేత ఆకులు లేత కాడను తుంచుకొని సాల్ట్ వాటర్లో 5 minutes ఉంచండి. తర్వాత నార్మల్ వాటర్లో 3 to 4 times శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. తర్వాత మీ కారానికి తగ్గట్టు 10 లేదా 12 పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, 1/2 teaspoon పసుపు, 1 teaspoon సాల్ట్, చిన్న నిమ్మకాసిన చింతపండు, 1 టీ గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ రానివ్వండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మొత్తి చూద్దామండి. చూడండి, చుక్కర బాగా ఉడికిపోయింది. ఇలా కర్రీలో వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని వేరే గిన్నెలకు వంచుకొని చుక్కకూరని పప్పుగుత్తి లేదా మ్యాషర్తో మెత్తగా మెదిపి తీసుకోండి. ఇలా చుక్కకూర బాగా మెత్తగా మెదిపిన తర్వాత మనం సపరేట్ చేసుకున్న వాటర్ని మళ్ళీ కర్రీలోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం రెడీ చేస్తున్న కర్రీకి తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లోకి 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 tablespoon తాలింపు గింజలు. ఈ తాలింపు కొద్దిగా వేగి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చగా దంచుకున్న 5 లేదా 6 వెల్లుల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని ఈ తాలింపును బాగా వేగనివ్వండి. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న చుక్కకూర పులుసు వేసుకొని ఈ తాలింపులో బాగా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా నోటి కమ్మగా పుల్ల పుల్లగా ఉండే చుక్కకూర పులుసు రెడీ అయిపోయింది. ఈ చుక్కకూర పులుసు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ చుక్కకూర పులుసు రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కమ్మని రుచులు